మన రాష్ట్రంలో కొన్ని గ్రామాలలో, కొన్ని మండలాల్లో, కొన్ని జిల్లాల వారీగా కరువు ఏర్పడింది. సంబంధించినంత వరకు కరువు జిల్లాలని, కరువు మండలాలని కేంద్రానికి నివేదించిన పరిస్థితి. దీని మీద సీఎం గారు కూడా మౌనంగా ఉన్నారు. దాని మీద మీరేమంటారు? అసలు కరువు జిల్లాలో ఏంటి స్వామి, అసలు కరువు అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి ఆ ప్యాలెస్ నుంచి బయట రాడు. అసలు ప్యాలెస్ నుంచి బయట రాడు. అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? నాకు తెలిసి రాష్ట్ర ప్రజలు 3 కోట్ల మంది ప్రజల్లో ఒక 10 లక్షలు, 1 లక్ష మందికి ఏం తెలుసు వ్యవసాయ శాఖ మంత్రి. మిగతా జనానికి తెలియదు. ఆ ఇరిగేషన్ శాఖ అంబటి రాంబాబు కాబట్టి అందరికీ తెలిసాడు. ఆ సంబరాలో ఎంబరాలో చేస్తూ ఉంటాడు, ఏదో అంటూ ఉంటాడు కాబట్టి నోటెడ్ పర్సన్ కాబట్టి తెలిసాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో తెలియదు. అసలు మరి ఈ కరువు వస్తే ఆయన ముందుగా ఆ రాయలసీమలో ఆ డ్రిప్ ఇరిగేషన్ పెట్టేవాడు. ఆ డ్రిప్ ద్వారా మరి అందరికీ పైప్స్ ఇచ్చేవాళ్ళు. సబ్సిడీ మీద 100% సబ్సిడీ పైపులు ఇచ్చేవాడు, డ్రిప్ ఇచ్చేవాడు, దాని మీద వాటర్ ట్యాంకులు పెట్టేవాడు. అసలు ఏమీ లేదు. అసలు మరి బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాడు. 20,000 వేస్తున్నాడు, సంవత్సరానికి 18,000, అంటే రోజుకి 60 రూపాయలు వేస్తున్నాడు ఒక కుటుంబానికి. 60 రూపాయలు వేసినప్పుడు ఒక కుటుంబ ఖర్చు ఎంత పెరిగింది? నాకు తెలిసి ఒక్కో కుటుంబానికి 150 నుంచి 200 రూపాయలు పర్ డే ఖర్చు పెరిగిందా లేదా? నువ్వు వేసి 60 రూపాయలు సరిపోతాయిందా? ఆ 60 రూపాయలతోనే 60 అంటే 18,000తోనే ప్రజలు బతుకుతున్నారా? ఈ నిత్యావసర వస్తువులను నువ్వు కట్టడి ఎందుకు చేయలేవు? మిగతా రాష్ట్రాల కంటే మనకి 10% ఎక్కువ ఉంది నిత్యావసర వస్తువుల ధరలు. పెట్రోల్ 12 రూపాయలు పెంచుంది మనకి పక్క రాష్ట్రం మీద. దీని మీద నువ్వు ఎందుకు సమీక్ష చేయవు? ఎందుకు టేక్ ఇట్ ఈజీగా ఉంటావు? నువ్వు నమ్మిన ప్రజలకు నువ్వు ఇదేనా చేసేది? కరెంటు బిల్లు విపరీతంగా పెంచేసావు. అసలు సామాన్యుడు ఎట్లా బతకాలి? మధ్యతరగతి వాడి పరిస్థితి ఏంటి? నిజంగా టౌన్స్లో మధ్యతరగతి వాడు, కూలీలు బతకలేని పరిస్థితి. కాస్త విలేజ్లో కాస్త ఏదో ఒకటి పొలం పనికి వెళ్ళి ఆ కూలి తెచ్చుకుని బతుకుతున్నాడు. ఇక్కడ విలేజ్లో కొంత లివింగ్ ఖర్చు తక్కువ కాబట్టి అసలు టౌన్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు దీని మీద లేదు. ఆయన అయితే ఎప్పటికప్పుడు జూన్లో ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవ్వగానే అసలు ఈ ఉల్లిపాయలు ఎంత ఉన్నాయి, బెల్లం ఎంత ఉంది, చింతపండు ఎంత ఉంది, అలా ఆ విధంగా ఆయన సమీక్ష చేస్తా దాన్ని ఎందుకు పెరిగింది, కారణం ఏంటి, పెరిగితే మిగతా రాష్ట్రాల నుంచి తెచ్చుకోవటం, దాని యొక్క రేట్ని ఒక 10% తగ్గించగలిగేవాడు. మొత్తం తగ్గించగలిగేవాడు అంటలా నేను. ఓ 10% దాన్ని డిక్రీజ్ చేయగలిగేవాడు చంద్రబాబు నాయుడు అయితే. అసలు ఏమీ లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా 3 రాజధానులు అన్నారు స్వామి. ఒక రాజధాని కూడా నిర్మించిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన అన్నట్టుగానే 3 రాజధానులు నిర్మించినా లేదు, ఒక రాజధాని మీద కట్టుబడి ఉన్న మన రాష్ట్రంలో కొంత కాకపోయినా కొంతనే నిరుద్యోగ సంఖ్య తగ్గేదని చెప్పి అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? అసలు 3 రాజధానులు ఏంటి స్వామి? భారతదేశంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? మనకి సుమారుగా ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. చిన్న రాష్ట్రాలు గోవా, ఛత్తీస్గఢ్, ఇంకా చెన్నై కూడా ఉన్నాయా? మన రాష్ట్రం అంత రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి 3 రాజధానులు ఏంటి? అసలు 3 రాజధానులు ఏంటి? అసలు రాజధాని అంటే ఏంటి? అన్ని వ్యవస్థలు ఒక చోట ఒక కూడలి సెంటర్లో ఉంటే అది ఆ పని నిమిత్తం వచ్చిన ఎవరైతే పౌరులు ఉంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఒక ప్రదేశంలో ఏర్పాటు చేసేది రాజధాని. మరి 3 రాజధానులు ఏంటి? అసలు దీనివల్ల 3 ప్రాంతాలను డెవలప్ చేయి. ఉత్తరాంధ్రలో ఐటీ సెక్టార్ తీసుకురా, రాయలసీమలో పరిశ్రమలు తీసుకురా, మధ్యలో రాజధాని ఉంది, అట్లా డెవలప్ చేయి. అసలు 3 రాజధానులు అంటే ఆయన చంద్రబాబు నాయుడు ఒకే రాజధాని మధ్యలో పెట్టాడు కాబట్టి నేను తీసేసి 3 రాజధానులు అంటావా? చంద్రబాబు నాయుడు 70 ఏళ్ళు వచ్చినాయి. ఆయన మా అయితే 10 ఏళ్ళు ఇంకో 20 ఏళ్ళు బతుకుతాడు. నీకు 30 ఏళ్ళు పరిపాలన చేయగల వయసు ఉంది, చిన్న వయసు. నువ్వు ఈ విధమైన భావాలతో ఇప్పుడే మొదలు పెడితే భవిష్యత్తు ఏంటి? ఈ రాష్ట్రాన్ని నువ్వు ఏం చేయదలుచుకున్నావు? అసలు ప్రజలు ఈ విధమైన అందరూ గమనిస్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల ఊరికి అయ్యా సార్ అలాగే సార్ అంటున్నారు. అంతే. తప్పనిసరిగా రేపు 2024 ఎలక్షన్లో
సరైన తీర్పు ఇస్తారు. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే లోకేష్ గారి పాదయాత్ర కూడా మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఈ లోకేష్ గారి పాదయాత్రలో జగన్ గారు చేస్తున్నటువంటి కుట్రలు బయటపడటం వల్ల వైసీపీ సంబంధించినటువంటి అధికారులు కానివచ్చు, జగన్ గారు కానివచ్చు భయపడుతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. ప్రధానంగా దాని మీద మీరేమంటారు? నిజంగా లోకేష్ని ఆయన మంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తొందరపడ్డాడు. అప్పుడు ఏదైనా డైరెక్ట్గా ఎలక్షన్లో నుంచోబెట్టి ఏదైనా మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని మా బోటి వాళ్ళు కూడా అనుకున్నాం. ఆయన ఇవ్వటం మూలంగా ఆయన కొంచెం పరిపాలనా అనుభవాలు కొన్ని నేర్చుకున్నాడు. తర్వాత ఈ పార్టీ ఓడిపోవటం, పార్టీ సంక్షోభంలోకి వెళ్ళటం, వాళ్ళ మీద వ్యక్తిగత దాడులు చేయటం, ఆయన తల్లిని వాళ్ళ తండ్రిని నానా రకాల దుర్భాషలాడటం, హేళనగా మాట్లాడటం, హేళన చేయటం, ఇవన్నీ చేయటం తర్వాత ఆయనలో కసి పెరిగింది. ఏదో ఒకటి తను ఆయన పప్పు అన్నారని నిరూపించుకోవాలనుకున్నాడు. ఆయనలో పార్టీ ఎక్కడెక్కడ కార్యకర్తలు ఎక్కడైతే ఇబ్బంది పెట్టారో రాయలసీమలో కానీ లేకపోతే ప్రకాశం జిల్లాలో కానీ డైరెక్ట్గా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తల్ని హతమార్చడం, నానా రకాల ఇబ్బందులు పడితే ఆయనే స్వయంగా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి ఓదార్చాడు. దాని ద్వారా ఆయన పరిణితి చెంది ఆయన పాదయాత్ర మొదలుపెట్టాడు. ఈ పాదయాత్ర ద్వారా ఆయన చాలా మేధస్సును సంపాదించాడు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కంటే కూడా ఎక్కువ నాలెడ్జి సంపాదించాడు. ఉదాహరణకి ఒక మీ సేవ ఆపరేటర్స్ని ప్రభుత్వం ఈ మధ్య తీసేసి వాళ్ళని రోడ్డును పడేసింది. దాని మీద ఆయన మీ సేవను తీయటం తప్పు, డిజిటల్ ఆపరేటర్స్ కంటే ఇప్పుడున్న మీరు సచివాలయంలో తీసుకున్న డిజిటల్ ఆపరేటర్స్ కంటే మీ సేవ ఆపరేటర్కే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, వీళ్ళని ఇలా చేయటం తప్పని ఆయన ఖండించడం, రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వాళ్ళకి ఏ విధమైన వాళ్ళ పాత పద్ధతులనే వాళ్ళని మేము కొనసాగిస్తామని చెప్పాడు. ఆ విధంగా ఆయన ఒక అన్ని కుల సంఘాలతో మాట్లాడటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, దాని గురించి ఆయన సబ్జెక్టు నేర్చుకోవటం, దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళటం, ఆ విధంగా చేసి రాయలసీమలో నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో పట్టులేని రాయలసీమలో కూడా ఆయన పాదయాత్ర విపరీతమైన స్పందన వచ్చింది. ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ఇవన్నీ చూశాడు. డే టు డే ఆయన మీద ప్రజాదరణ పెరుగుతాయింది. ఆ చూసి ఓరవలేక ఏం చేయాలి మధ్యలో ఆపాలని చూశాడు, అవ్వలేదు. ఏం చేయాలని చెప్పి అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, అలా చేసి పాదయాత్రను ఆపగలిగాడు. కానీ మరి ప్రజల్లో ఇవన్నీ గమనిస్తున్నారు.